సో హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మన సూయి ఎకో సిస్టమ్లో బకెట్ ప్రోటోకాల్ని చూద్దాం ఒకసారి. సో వీళ్ళు రీసెంట్గా అయితే ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేశారు. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అనౌన్స్ చేశారు. ఇండైరెక్ట్గా ఎలా అంటే పాయింట్ సిస్టమ్స్ అని తీసుకొచ్చారనమాట. సో పాయింట్స్ ఎక్కువ ఎంత ఎంత పాయింట్స్ అయితే ఉంటాయో దాని తగ్గట్టు ఎయిర్ డ్రాప్ అలిగేషన్ అయితే ఉంటుంది. సో మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. అసలు బకెట్ అంటే ఏంటి, బకెట్ ప్రోటోకాల్ అంటే ఏంటి, దీని నుంచి పాయింట్స్ మనం ఎలా పొందొచ్చు, ఎయిర్ డ్రాప్ అనేది ఎలా పొందొచ్చు చూద్దాం ఒకసారి. బట్ దీనికైతే కొద్దిగా స్వీ అయితే అవసరం అవుతుంది. ఇట్స్ నాట్ ఫ్రీ. బట్ నేను చూపిస్తాను కదా, ఆల్రెడీ టోకన్స్ ఉంటాయి. మీరు ఆ టోకన్స్ యూస్ చేసుకొని దీనిలో ఎలా పాయింట్స్ అనేది చూపిస్తాను ఒకసారి. ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో చూద్దాం. సో మీరు ఇక్కడ నేను చూసిన వెబ్సైట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ అండి. ఇక్కడ చూస్తే చాలా ఫ్లూయిడ్ ఉంటుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద లైక్ వెబ్సైట్స్ మీరు చూసారంటే మన స్వీ ఎకో సిస్టంలో అంత సరిగ్గా అయితే ఉండవు. కొన్నే బాగుంటాయి, కొన్ని అయితే చాలా హ్యాంగ్ అవుతుంటాయి. బట్ కానీ వీళ్ళైతే చాలా ఫ్లూయిడ్ ఉంది. బట్ అదైతే జస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ కానీ చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, సో ఫస్ట్ బక్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో బక్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒక స్టేబుల్ కాయిన్ అనమాట. సో 1 బక్ ఈజ్ ఈక్వల్ టు $1 అనమాట. సో 1 బక్ అనేది $1తో పెగ్ అయి ఉంటుంది. సో ఆ పెగ్ అనేది వీళ్ళు చూసుకుంటారు. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో బేసికల్లీ ఇప్పుడు ఎలా అంటే 1 USDT ఈజ్ ఈక్వల్ టు 1 డిజిటల్ USD అలాగా. సో అలాగే ఇక్కడ పెగ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మీరు బగ్‌ని మింట్ జేసుకోవచ్చు. సో మింటింగ్ అంటే ఏందంటే బేసికలీ మీరు మీ ఒక అసెట్స్‌ని బట్టి కొలాటరల్‌లో బగ్ అనేది మింట్ జేసుకోవచ్చు. సో అసలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీద రూ. 100 ఉందనుకోండి. రూ. 100 డిపాజిట్ చేసి కొలాటరల్‌గా మీరు రూ. 75 వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది తీసుకోవచ్చు. అర్థమైంది కదా! ఇక్కడ గోల్డ్ అనేది బక్ అనుకోండి. సో ఆ బక్ అనేది మింట్ అయ్యి ఆ బక్ అనేది మీకొస్తుంది. మీరు ఫ్రీగా ఆ బక్‌ని తీసుకోలేరు. ఫ్రీగా గోల్డ్ తీసుకోలేరు. ఫస్ట్ మీరు రూ. 100 డిపాజిట్ చేసి దాన్ని కొలటరైజ్‌గా పెట్టి 75 వర్త్ ఆఫ్ గోల్డ్‌ని మీరు తీసుకోవచ్చు. సో అలా వర్క్ అవుతుందనమాట ఇక్కడ. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటదో చూపిస్తాను ఒకసారి. సో ఫస్ట్ ఇదొచ్చి ఆటోమేటెడ్ అనమాట. మీకు గాని మొత్తం చేయాలి అన్న, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొద్దిగా హెక్టిక్ అనిపిస్తే డైరెక్ట్‌గా ఇక్కడ మీకు ఎంతో కొంత డిపాజిట్ చేసి అనుకోటంగానే ఎవ్రీథింగ్ నాకు ఆటోమేట్ అయిపోతుందనమాట. సో ఒకవేళ మాన్యుయల్‌గా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి మీకు. ఫస్ట్ మీరు బారోకెళ్ళి ఇక్కడ మీరు ఒక 10 అలా 100 ఇచ్చి ఇక్కడ, సో ఇక్కడ ఏం చేయొచ్చంటే ఇక్కడ బగ్ అనేది బారో చేయొచ్చు. సో మీరు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ $477 వర్త్ ఆఫ్ స్వీ ఇచ్చారనుకోండి, మీరు ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 400 బగ్ దాకా మీరు బారో చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఎలా డిపెండ్ అంటే ఏందంటే, మీరు తీసుకున్న టోకెన్ బట్టి ఉంటది. ఫర్ కొన్ని టోకెన్స్‌కి ఎల్‌టీవీ అనేది లైక్ మ్యాక్స్ ఎల్‌టీవీ అనేది డిఫర్ అవుతుంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్వీకి 80% ఉండొచ్చు. మేబీ సమ్ అదర్ టోకెన్ 90% ఉండొచ్చనమాట. 90% ఏందంటే రూ. 100 పెడితే రూ. 90 వర్త్ ఆఫ్ బక్ అనేది మీరు వెనక్కి తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 470 పెట్టి ఇక్కడ $400 దాకా మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈ బక్ తీసుకెళ్ళి ఇక్కడ ఎస్‌బగ్‌కెళ్ళి ఇక్కడ లెగసీ డాట్ బకెట్ ప్రోటోకాల్ దానికెళ్ళి ఇక్కడ ఎస్‌బగ్ అనే డాప్ క్లిక్ చేసి ఇక్కడ సేవింగ్స్ పూల్‌లో మీరు ఈ బగ్ అని డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 బారో చేసుకున్నారనుకోండి. ఇక్కడ మీరు $100 అనేది డిపాజిట్ చేయొచ్చు. సో చేసిన తర్వాత ఏమవుతుందంటే బేసికల్లీ యూ ఆర్ స్టేకింగ్ ఇట్. ఇది స్టేక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది ఎస్‌బగ్‌గా కన్వర్ట్ అవుతుందనమాట. సో ఆ ఎస్‌బగ్ వల్ల మీకు యూజ్ ఏందంటే దాని దగ్గర బేసికల్లీ ఎస్‌బగ్ నథింగ్ బట్ సేవింగ్స్ పూల్ బగ్ అనమాట. సో దాని నుంచి మీరు ఎక్స్‌ట్రాగా ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ 20% మీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఎస్‌బగ్ పైన. సో ఇలా చేయడం వల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్, మీరు ఇక్కడ ఎప్పుడైతే బారో చేసి ఇక్కడ మీరు బగ్ తీసుకుంటారో, ఇక్కడ మీరు $100 తీసుకున్నారనుకోండి, అంటే $100 వర్త్ ఆఫ్ బగ్ తీసుకుంటున్నారు. సో ఎవ్రీ బగ్‌కి మీకు ఎవ్రీ 1 అవర్‌కి 1 పాయింట్ వస్తుంది. సో మీరు $100 బారో చేస్తే మీకు 100 పాయింట్స్ వస్తుంది. సో మీరు ఈ బగ్ తీసుకెళ్ళి సారీ 1.5 పాయింట్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా మీరు ఇక్కడ వీళ్ళ యొక్క మీడియం ఆర్టికల్‌లో ఫర్ ఎవ్రీ 1 బక్ యూ బారోడ్ యూ విల్ రిసీవ్ 1.5 పాయింట్స్ పర్ అవర్. సో ఎవ్రీ 1 బక్ మీరైతే బారో చేస్తారో మీకు 1.5 పాయింట్ అనేది వస్తది దానిపైన. సో మీరేం చేయొచ్చంటే ఇప్పుడు ఈ బగ్ తీసుకొని ఈ సేవింగ్స్ పూల్‌లో గాని పెట్టారనుకోండి, ఇక్కడ మీకు స్టేక్ యువర్ బగ్ ఇన్ ద ఎస్‌బగ్ సేవింగ్స్ పూల్ 4x పాయింట్స్. మీకేమవుతుందంటే ప్రతి 1 ఎస్‌బగ్‌కి మీకు 4 పాయింట్స్ అనేవి వస్తుందన్నమాట. ప్రతి 1 బగ్‌కి 4 పాయింట్స్ విచ్ ఈస్ క్రేజీ. లైక్ ఇక్కడ 1.5 వచ్చేది. మీరు గమ్మున బగ్ పెట్టినారనుకోండి, మీకొచ్చే లాభం అయితే ఏముండదు. ఇట్స్ జస్ట్ స్టేబుల్ కాయిన్ కదా! సో మీరు దానికి గాని మీరు సేవింగ్స్ పూల్‌లో డిపాజిట్ చేస్తే దానిపైన మీకు ఇంట్రెస్ట్ వస్తది. ప్లస్ ప్రతి 1 ఎస్‌బగ్‌కి మీకు ఆల్మోస్ట్ లైక్ 4 పాయింట్స్ లైక్ పర్ అవర్ 4 పాయింట్స్ పర్ అవర్ వస్తుందనమాట. చూద్దాం ఒకసారి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 బగ్ ఉందనుకోండి. ఇక్కడ నాకైతే చూపియట్లేదు. సో ఇక్కడ ఎవ్రీ 1 బగ్ ఈజ్ ఈక్వల్ టు 0.9889.
సో మీరు $100 కానీ డిపాజిట్ చేశారనుకోండి మీకు ఆల్మోస్ట్ ఒక 98 ఎస్‌బక్ దాకా రావచ్చు. ఆ వచ్చిన ఎస్‌బక్ మీరు డిపాజిట్ చేశారంటే మీకు దానిపైన ఇంట్రెస్ట్ ప్లస్ మీకు ఎక్స్‌ట్రా స్వీ రివార్డ్స్ కూడా వస్తుంది ఇక్కడ 0.2788881 సంథింగ్ కూడా వస్తుందనమాట. ఐ మీన్ నాకొచ్చింది ఇది స్వీ రివార్డ్స్. బట్ మీకు మీరు డిపాజిట్ చేసే మనీ బట్టి మీకు రివార్డ్స్ అనేవి ఉంటాయి. ఇదొచ్చి 2 థింగ్స్. ఈ 2 చేస్తే మీకు అంతే అండి. మీకు ఆ పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. మీరు పాయింట్స్ ఎలా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఓవర్‌వ్యూకెళ్లారంటే ఇక్కడికి డాష్‌బోర్డ్‌కెళ్లారంటే కింద చూడొచ్చు. ఇక్కడ పాయింట్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ. నాకైతే 1,00,000 పాయింట్స్ దాకా ఉన్నాయి ఆల్మోస్ట్. నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. లైక్ 2, 3 వీక్స్ బ్యాకే. బట్ స్టిల్ నేనైతే మంచిగానే నాకు పాయింట్స్ అయితే వచ్చాయి. అంటే నేను టాప్ 5,000 అయితే ఉంటాను. నేను చూసుకున్నా ఒకసారి నేను కింద పాయింట్స్‌కెళ్ళి. ఇక్కడ మీరు ర్యాంక్ చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ర్యాంక్ సిస్టమ్ అనేది బోర్డ్ అయితే వర్క్ అవ్వట్లేదు. బగ్ ఉందనుకుంటా. డెవలపర్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ నేను కంప్లెయింట్ చేశాను. వాళ్ళ డిస్కార్డ్‌లో ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది అయిపోయంగానే మీకు అది ఫిక్స్ అయిపోతది. బట్ కానీ కింద మీరు చూసుకోవచ్చనమాట. ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడికెళ్ళింది నేను చూసాను ఒకసారి. నేనైతే టాప్ 2, 3,000లో అయితే టాప్ 2, 3 అయితే కాదు. టాప్ 4,000 అయితే ఉన్నాను నేనైతే. బట్ కానీ మీరెంత మనీ డిపాజిట్ చేస్తారో దాన్ని బట్టి మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటుందనమాట. సో, దీనివల్ల ఎయిర్ డ్రాప్ మీకెలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు వెబ్‌సైట్‌లో చూస్తే ఇక్కడేముంది ఇక్కడ టోకెన్ కమింగ్ సూన్. బట్ సో, వీళ్ళు తొందరలోనే బట్టల టోకెన్ రిలీజ్ చేస్తున్నారు. సో, మీరు టోకెన్ జనరేషన్ అప్పుడు వీళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటదనమాట. సో, బేసికల్లీ ఎయిర్ డ్రాప్ ఎందుకిస్తారంటే మీరు వాళ్ళ ప్రోటోకాల్ యూజ్ చేసినందుకు దానికి కృతజ్ఞతగా మీకు కొద్దిగా టోకెన్ అనేది మీకిస్తారనమాట. సో, ఇక్కడ మీరు చూసారంటే ద మోర్ యూ ఎంగేజ్ ద ఫుల్లర్ యువర్ బకెట్. లెట్ ద రివార్డ్స్ ఫ్లో. సో, మీరు ఎంతైతే యూజ్ చేస్తారో మీకు అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మోర్ బకెట్ పాయింట్స్ ఈస్ ఈక్వల్ టు మోర్ రివార్డ్స్. సో, మీరిక్కడ డిపాజిట్ చేసి మీరు పాయింట్స్ అనేది ఎక్కువ తీసుకొని ట్రై చేయండి. చేస్తే మీకు మంచిగా ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువుంది. లేదు నాకిదంతా చాలా హెక్టిక్ ఉందంటే ఏం చేయొచ్చంటే మీరు జస్ట్ అర్న్‌కెళ్ళి మీ స్వీట్ టోకెన్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మీ అర్న్ కొట్టంగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఫస్ట్ మీ బక్ అనేది ఆటోమేటిక్‌గా బార్ అవుతది. మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా సిస్టమే డిసైడ్ చేస్తదనమాట. అది డిసైడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ బక్ అనేది సేవింగ్స్ పూల్‌లో డిపాజిట్ అయిపోతుంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. నేనైతే అదే ఫాలో అయ్యాను. ఎందుకంటే కొద్దిగా ఈజీ ప్రాసెస్ కదా! మీరు ఒకవేళ కొత్తగా అయితే మొత్తం స్టెప్స్ ఫాలో అవ్వడం కొద్దిగా తలనొప్పి ఉంటది కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఈ మెథడే యూజ్ చేయండి. అర్న్‌కెళ్ళి మీరు ఏ టోకెన్ అయితే డిపాజిట్ చేయాలన్నా మినిమమ్ ఒక $30 అయితే మీకు చేయాలి. మినిమమ్ 25 స్వీ అయితే చేయాలనుకుంటా నాకు తెలిసి. అది చేసిన తర్వాత మీకు ఎవ్రీథింగ్ లైక్ వర్క్స్ వెరీ ఫైన్. నాకైతే ఏ ప్రాబ్లమ్స్ లేనంత వరకైతే. మీరు ఎయిర్ డ్రాప్స్ కోసం చూస్తుండే స్వీ ఎకోసిస్టమ్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. మీరు ట్రై చేయండి. ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.